शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। పద్మనాభనీదు పత్ని భాగాదులో వచ్చి కూచున్నారు మేలుకో, పరమతారకమైన పావన నామము పాడుచూ వచ్చిరి మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో, దామోదరాయని దేవతలందరూ దర్శింపవచ్చిరి మేలుకో. భూమి భారము మాన్పబుదులు బ్రహ్మనురా విభూకాంతరమణుడా మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో, సంకర్షణ నీవు శత్రు సంహారమునర్ప సమయమై ఉన్నది మేలుకో. పంకజాక్షులు నీదు పావన నామము పాడుచూ వచ్చిరి మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో, వాసుదేవా నీకు భూసురా పత్నులు భుజింప తెచ్చిరి మేలుకో. బాసురంబుగయాగ సంరక్షణము కొరకు వర్ణింపుచున్నారు మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో, ప్రద్యుమ్న రూపుడా అర్జున వరదుడా దుర్జన సంహారక మేలుకో. అబ్జవంశమునందు ఉద్భవించిన కుబ్జనాదరించిన దేవ మేలుకో. కృష్ణ మేలుకో శ్రీకృష్ణ మేలుకో. జై శ్రీమన్నారాయణ. ఓం శ్రీ మహావిష్ణోరాజ్ఞాయ ప్రవర్ధమానస్య శ్వేతవరా కల్పే వైవస్వతమన్వంతరే ప్రథమ పాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరే దక్షిణ దిగ్మాన్ వ్యావహారిక చాంద్రమాణేన శ్రీ విశ్వావసు నామ సంవత్సరే దక్షిణాయనే పుష్యమాసే సర్వే జనాసికినో భవంతు నామ సిద్ధ్యర్థ్యం. ఎవరి గోత్రాలు వాళ్ళు చెప్పుకోండి. సకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సకల విధ సౌభాగ్య సిద్ధ్యర్థం లక్ష్మీనారాయణ పూజ కైంకర్యార్థం లక్ష్మీ సహిత తిరుప్పావై గోవింద నామ పూజాం కరిష్యే. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దయోమాన్నికం. ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాన్ కాంత త్రైలోక్యం మంగళం కురు. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దయోమాన్నికం. భగవన్ పుండరీకాక్ష హృద్యా గంతుమయా కృతం. ఆత్మసాత్ కురు దేవేశ బాహ్యాంత్యం సమ్యగర్చయే. సమస్త పరివారాయ సర్వదివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే నారాయణాయ నమః. శ్రీ భూనీలా గోదాది దేవిభ్యో నమః. అనంతగరుడ విక్షసేన నిత్య సూర్యగణిభ్యో నమః. పరాంకుశ పరకాలేతి వరవరవన్యాది ఆళ్వాచార్యేభ్యో నమః. సర్వాన్ ధ్యాయామి. ఓం స్వావాహయామి. స్వాగతం సమర్పయామి. రత్నసింహాసనం సమర్పయామి. ఆర్ఘ్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. దంతకాష్టజిహ్వర్లేషణ గండూషణ ముఖ ప్రక్షాళన తాంబూల తైల వ్యంజన అంగద్వర్తన అమలక చూర్ణ హరిద్ర లేపన స్నాన కూర్చ ప్రసారాన్ని సమర్పయామి. ఆర్ఘ్యం సమర్పయామి. పాద్యం సమర్పయామి. ముఖే ఆచమనీయం సమర్పయామి. స్నానం సమర్పయామి. స్నానాంతరం ప్లోత వస్త్రం సమర్పయామి. వస్త్రైగ్మం సమర్పయామి. ఊర్ధ్వపుండ్రాన్ సమర్పయామి. యజ్ఞోపవీతం సమర్పయామి. దివ్యశ్రీచందనం సమర్పయామి. సమస్త పరివారాయ సర్వ దివ్య మంగళ విగ్రహాయ శ్రీమతే శ్రీమన్నారాయణాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం శ్రీకేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నందుద్యాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షాయ నరసింహాయ నమః. అచ్యుతాయ జనార్దనాయ ఉపేంద్రాయ నమః. హరేన్ శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మీ శ్రీ భూదేవి నీలాదేవి నమః. గోదాదేవి నమః. అనంతాయ నమః. గరుడాయ నమః. చక్రేనాయ నమః. పరాంకుశాయ నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునే నమః. స్వాచార్యోభ్యో నమః. పూర్వాచార్యోభ్యో నమః.
समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते नारायणाय नमः धूपमग्रयामि दीपं तन्दर्शयामि शुद्ध आचमनीयं समर्पयामि श्रीकृष्णाय नमः कमलानाथाय नमः वासुदेवाय नमः सनातनाय नमः वसुदेवात्मजाय नमः पुण्याय नमः लीलामनुष्य विग्रहाय नमः श्रीवत्सवराय नमः यशोदावत्सलाय नमः हरे नमः चतुर्भुजा चक्रासिकदा शंकाध्यायुधाय नमः देवकी नंदनाय नमः श्रीसाय नमः नंदगोप्रियात्मजाय नमः यमुना वे संवारिणे नमः बलभद्रप्रियाय नमः पूतना जीविताराय नमः सकटासुरभंजनाय नमः नंदव्रजाजनानंदिने नमः नवनीतोत्तंगाय नमः नीतनटाय नगाय नमः नीतनवाहाराय नमः मुचुकुंदवरप्रसादकाय नमः षोडशस्त्रीसहस्रेसाय नमः त्रिभंगिने नमः मुद्राकृते नमः सुखभागामृतबिन्दवे नमः गोविन्दाय नमः योगिनां पतये नमः वत्सवाटचराय नमः अनन्ताय नमः धेनुकासुरभंजनाय नमः तृणीकृता तृणावर्तनाय नमः यमलार्जुनभंजनाय नमः उत्तालतालभेत्रे नमः तमाला चामलाकृते नमः गोपगोपीश्वराय नमः योगिने नमः कोटिसूर्य समप्रभाय नीलापते परञ्ज्योतिर्यादवेद्रणे दुद्वहाय नमः नमालिनीपैतवासाय नमः पारिजातभारकाय नमः गोवर्धनाचलोर्धर्ते नमः गोपालाय नमः सर्वपालकाय जान्यरञ्जनाय कामजनकाय कज्जलोचनाय नमः दुग्ने नमः दुरानाथाय द्वारकानायकने नमः बलने नमः वृन्दावनान्त संचारिणे नमः तुलसीदां पुष्णाय नमः समन्तकमलने स्तनवन्नारायणात्मकाय कुब्जा कृष्णाम्बरधराय नमः मायिने नमः परमपुरुषाय नमः मुष्टिकासुरचाणूरमल्लयुद्धविशारदाय नमः संसारवैरिणे नमः कंसारेन्मुरान्नरकान्तकाय नमः नादि ब्रह्मचारिणे नमः कृष्णव्यसनकर्षकाय निष्पालसरक्षेत्राय नमः दुर्योधनकुलान्तकाय नमः विदुर अक्रूरवरदाय नमः विश्वरूपदर्शकाय सत्यवाचाय नमः सत्यसंकल्पाय नमः सत्यभामरताय जैनेन सुभद्रा पूर्वजाय नमः विष्णुविष्कवर जगद्गुरुवे जगन्नाथाय नमः वेणुनाथ विशारदाय नमः वृषभासुरविध्वंसने नमः बाणासुर करान्तकाय नमः युधिष्ठिर प्रतिष्ठात्रय बर्हिवरातंसकाय पार्थसाद्यव्यक्ताय गीतामृत महोदधिये नमः कालीयप्पणिमाणिकरञ्जन श्री बदाम्बुजाय दामोदराय नमः मुक्तेन दानवेन्द्र विनाशकाय नारायणाय नमः पार्णगासवाहनाय नमः जलाक्रीडासक्ता गोपी वस्त्रापहानि पुण्यश्लोकान् तीर्थपादान् वेदवेद्यान् देय सर्वतीर्थात्मकाय ओम सर्वग्रहरूपिणे नमः ओम श्री रंगनायक्याय नमः गोदाय नमः विष्णुचित्तात्मदाय नमः सत्ये नमः गोपीफेदराय नमः देवेन भूस्ताय नमः भोगशालिनीं तनुसैकारणभूतेन नमः श्रीये नमः धन्वीप्रवासिन्ये नमः भट्टनाद प्रियंकर्ये नमः श्रीकृष्णभोगिन्ये नमः मुक्तमालदयान् बालायन् रंगनाथ प्रियान् परायन् स्वम्बराय नमः कलालापाय नमः यतिराज सहोदर्ये नमः ओम कृष्ण अनुरक्ताय सुभगायन् सुलभस्रयन् सलक्षणाय लक्ष्मीप्रसक्यन् श्यामायन् दयन्त्रा दुर्गञ्चलायन् फल्गुन्या विर्भवाय नमः रम्याय नमः धनुर्मासा कृतवताय नमः चंपका सोग पुन्नागमालती विलसत्कचाय नमः भारत्राय संपन्नाय नारायण समाश्रिताय नमः श्रीभद्रष्टाक्षरी मंत्रास्थ मनोरदाय मोक्षमृतान् निप्न मंत्र देवताय ब्राह्मण्ये लोकजनने लीलामानुषोपिने नमः ब्रह्मज्ञान मनुग्रहाय मायन सत्ताग्रहाय नमः महापतिव्रताय विष्णु गुणकृतलोलुपाय प्रपन्नार्थे रञ्जित्याय वेदसौदविहारिण्ये नमः श्री रंगनाथ माणिक्य मंजरिये नमः मंजुभाषिण्ये नमः सुगंधार्थ गंधकर्ते नमः रंगमंगलदीपिकाय नमः ध्वज वज्र कुशाभ्राज मुदपाल तलांताय नमः तारका कारणकराय नमः प्रबाल मृदुलोंगे नमः कुर्मोपमेय पादोर्थ भागायन पवना पार्श्विकाय नमः वेदार्थ भावित तत्व पौदांग पंकजाय नमः आनंद बुद्ध कारसुबान परमाय अणुकाय नमः तेजस रोज्जला अमृत पातांग सुभाय नमः मेन केतन तूणीर चांग विराताय नमः ककुद्वज्जानुग्माय नमः स्वर्णंभाव शक्ति कायन विशाल जगनाय नमः वीर ससुरो नैन मणिमेकलाय नमः आनंद सागर वर्त गंभीरोंबा जनाभिकाय नमः बाष्वाद्वलित्रिकाय नमः चारु जगत पुण्ये नमः नवमल्लि रोमराज्ये नमः सुधाकुम्भतन्ये नमः कल्पमाला निभुजाय नमः चंद्रकंडर कंचिताय नमः सुप्रवालुंगले महारत्नांगुलिकाय नमः नवारुणा प्रवालाभा पाणिदे समंचिताय नमः कंबुकंठे नमः सुजुबकाय नमः बिंबोष्टे नमः कुंदनंतयुजे नमः कारुण्य रस निश्यन्दी नेत्रद्वय सुशोभिताय नमः मुक्तासुचेतमिदाय नमः चार चांपे निबनास्काय नमः दर्पणाकार विपुलो कपलोद्विचिताय नमः अनंतार्क प्रकाश अद्मनी तोटंक शोभिताय नमः कोटि सूर्याग्नि संघा स्नान भूषणाय नमः सुगंधवदनाय नमः सुब्रवे नमः अर्धचंद्रललाटिकाय नमः पूर्णचंद्राय नमः नीलकुट्लाय शोभिताय नमः सौंदर्य सीमे नमः बलसत्कसोत्तलकोज्जलाय नमः तगद्दगायमान अद्मनिभूताय नमः ज्वाज्वल्यमानस सद्रं तद्दिव्य चिडावताय नमः सूर्यार्थ चंद्र पिलस सद्पुण्यमेणिकाय नमः अत्यर्कानर तेजोदि मणिकंचुकधारिण्ये नमः नानामणिकणाकीर्ण हेमांगद सुशाभिताय नमः ओम कुंकुमागर कस्तूरी दिव्य चंद्र चर्चिताय नमः शोचित औज्ज्वल्य विविध विचित्र मणिहारिण्ये नमः सकंके सुखस्पर्श सर्व अत्से भूषणाय नमः मल्लिका पारिजातलाय नमः श्रीरंगनिलयाय नमः पूज्याय नमः दिव्य देशोपिताय नमः रंगनायक नमः महालक्ष्मी भूदेवी नीलादेवी गोदादेवी नमः अनंताय नमः गरुडाय नमः क्षसेनाय नमः परांकुशाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमद्वरवरवेन स्वाचार्य पूर्वाचार्योभ्यो नमः समस्त परिवाराय सर्वदिव्य मंगलाय श्रीमते नारायणाय नमः श्रीशैले सदया पात्रं धीभक्तातिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथ समारंभं नादयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजैर्गरुक्मा व्यामोहतस्तदतराणि तृणाय मेने अस्मद्गुरो भगवतोस्य दयैकसिन्धो रामानुजस्य चरणौ शरणं प्रपद्ये मातापिता युवतया तनया विभूति सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्दस्सनः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्गिरिकुलं प्रणमामि मूर्धा भूतं सरच्च महदाह्वय भट्टनाद श्री भक्तिसार कुलशेखर योगी वाहन भक्तांग्रिरेणु परकालयतीन्द्र मिश्रान्
ஸ்ரீமத்பராங்குசமுனிம் பிரணதோஸ்மி நித்யம். திருப்பள்ளச்சி. त्वमेव मत्वा परवासुदेवं रङ्गेशयं राजवदर्हणीयं प्राबोधिकं योकृत सुक्तमालं भक्ताङ्ग्रेणं भगवन्तं मीडे மண்டங்குடி எம்பெருமாமரிய மன்னீசியர் தொண்டரப்படி தொண்டகரம் ஒந்து திணர் தவையல் தென்னரங்கத்தம்மானை பள்ளி இலார்த்தின் பெறானதித்த போர் கதிரவன் குணதை சிகரம் வந்தனைந்தான் கனைரல் கந்ததம் காளியம் போல்தாய் மதுவிரந்தொரின மாமரெல்லாம் வானவரதர்கள் வந்து வந்தீண்டே எதிர் திசை நிறைந்த முடிவுடன் புகுந்தா ஈருங்கள் தீட்டிடு பிடிடு முருசும் அதிர் தலலை கடல் போந்து எங்குதும் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே கோஜும் கொடிமுல்லையன் கோஜுமலரணுவி கூர்ந்து குடிசை மாறுதும் இதுவோ எழுந்தனில் மலரடி பள்ளி கொன்னன்னம் ஈன் பின்ன இந்த திமிருங்கு சிறுகுதறி விஜுங்கிய முதலையும் பெரும்பற் பெல்வாய் வெள்ள இரவதனவிடத்தனு கனுங்கி அழுங்கை வாயினை நெருண்டு கெடுத்தாம் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே சோடரளி பரந்தன திசையெல்லாம் துன்னோய் தாரகை மின்னோடு சுருங்கி படிலொகை பதுனட்டம் பனிமத இவனோ பாய் இரள் கதம் பயம் புதிரிக்கு முகின் மடிலை கீழவள் பாடகள் நாரா வைகர் குந்ததுமாறு மிதுவோம் அடலொளி திகழ்தர திகிரும் கடக்கை அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் மேட்டில மேதுகள் தைவெள்ள மாயல்கள் வேயங்க குசலையும் மணிவிடுக்குறனும் ஈட்டை இசை பரந்தன வயலுள் இருந்தன சுரம்பினர் மெலங்கர் குலத்தை வாட்டியவர் சுயல்வானவரேரே மாமுனி வேலியாக்காத்து அரவ பெருதமாட்டி எவடு திற எத்தம்மரசே அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் போலம்பின பூட்டளம் போல் பொதில் களினவாய் போய துக்கங்கள் புகந்தந்து புலரே கலந்தது குணதிசே கனகடவம் களிவண்டு மிளத்திய கலவலம் முனைந்த அலங்கலன் தொடியல் கொண்டடி பணிவான் அமரர்கள் புகந்தன்றாதலில் இல்லம்மா இலங்கையர் குன்வாஜ் பாடு செய் கோயில் எம்பெருமான் பள்ளி எழுந்தருளாய் இரவையர் மணிநேடு தேரிடுமிவரோ இறையவர் 11 இடு அருமிவரோ மருவிய மயில்கணருமகன் இவனோ மருதலம் சுக்கலம் வந்து வந்தீண்டி புரோவியோ ஆடுலம் பாடுலும் தேரும் குமர்தண்டதும் புகுந்திய வெள்ளம் இருவரியனின் கோயில் முன்னிவரோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் அந்தரத்தமரர்கள் கூட்டங்கள் இவையோ அருந்தன முனிவர் மாறுதுமிவரோ இந்திரநானியும் தான் வந்திவனோ எம்பெருமான்வன் கோயில் வாசல் சுந்தரர் நிறக்கனி சாதர்னுக்கா இயக்கும் மைங்கினர் திருவடி தொழுவான் அந்தரம் பாலடவை மழித்திதுவோ அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் வம்பவில் வானவர் பாயோர் வஜங்கா மாந்தி கபில் ஒன் கண்ணாடி முதலாம் எம்பெருமான் பைடிமா திரங்காண்டர்கோ ஏற்பின வாயினன் கொண்டினர் ஒருவர் தும்புரொன்னார்தர் புகுந்தன்றிவரோ தோன்றிய விலையும் தொழுங்கல் பிறப்பி அமரதரத்தினில் கல் தெருள் போய் அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாய் ஏதமில் தைண்டம் ஏக்கம் மத்திலி யாழ் குதலை முசை திசை திசி கேஜுமே கீதங்கில் பாடினர் கிண்ணறர் கருடர்கள் கந்தர்வர் வர்மங்கள் கங்களுள் எல்லாம் மாதவர் வானவர் சேரணி ஏக்கர் சித்தரும் மயங்கினர் திருவடி தொல்வான் ஆதலிலக்கம் மருளா அரங்கத்தம்மா பள்ளி எழுந்தருளாயே கடிமலர் கமலங்கள் மறைந்தன இவையோ கதிரவன் கனை கடையில் முளத்தரணிவனோ துடியடியார் சூர்குஜல் பிறந்துதறி தூயிலடு தேரினல் சூன் புனலரங்காம் தோடைய தொழவம் கூடையும் பொலிந்து தோன்றிய தொண்டுரப்பொடி என்னும் அடியனை அழியன்னரொளி உன்னடையார்க்கு ஆள் படத்தாய் பள்ளி எழுந்துருளாய் தொண்டரப்படி ஆழ்வார் திருவடிகளே சரணம். நீலா துங்கஸ்தனகிரி தட்டே சுப்தமுத்போத்ய கிருஷ்ணம் பாரார்த்தியம் ஸ்வம் ஸ்ருதி சதசிர சித்தமத்யாபயந்தி சோச்சிஷ்டாயாம் ஸ்ரஜனிகளிதம் யாவலாத்கிருத்ய புங்கே கோதாதசே நம இதமிதம் பூயயே வாஸ்து பூயஹ. அன்னவயல் புதுவை ஆண்டாளரங்கற்கோ பன்னுத்திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தாள் நல்பாமாலை பூமாலை சூடி கொடுத்தாளை சொல் சூடி கொடுத்த சுடற்கொடியே தொல்பாவை பாடி அரளு வல்ல பல்வளாயாய் நாடினி வேங்கடவர் கண்ணை என்ற விம்மாத்தாம் நாம் கடவா వన్నమే నల్గు. నీలాదేవి యొక్క స్తనాలు అనేటువంటి కొండ చర్యల్లో నిద్రిస్తున్నటువంటి కృష్ణ పరమాత్మని ఈరోజు మన ఆండాళ్ళు నిద్ర లేపుతోంది. దేవునికి ఎప్పుడు కూడా జీవుడు శేషభూతుడని మనకు వేదాలు ఉపనిషత్తులు తెలుపుతూ ఉన్నాయి. ఈ తిరుప్పావై ప్రబంధంలో కృష్ణ పరమాత్మను తను విడిచినటువంటి మాలను వేసి ఆయన్ను వశం చేసుకుని సుఖించినటువంటి గోదాదేవికి మనం అందరం కూడా ఒక్కసారి నమస్కారం చేద్దాం. ఆండాళ్ తిరువడిగలే శరణం. అందమైనటువంటి పట్టణం శ్రీవిల్లిపుత్తూరు, అక్కడ ఉన్నటువంటి వరిచేలల్లో అంశాలన్నీ కూడా చక్కగా నాట్యం చేస్తున్నాయి ప్రొద్దున పూట. మరి ఆ టైంలో మన ఆండాళ్ తను ముందు రోజు ధరించినటువంటి మాలను వటపత్ర సాయి అయినటువంటి కృష్ణుడికి సమర్పించింది. అందుకే మీకు చూడి కొడుత నాచ్యారని సూడి కొడుత నాచ్యారని ఆండాళ్ళని గోదాదేవిని
శ్రీ రంగనాయకి అనేటువంటి నామాలు. ఈ నామాలు రోజులో మనం ఒక్కసారి ఓం శ్రీ రంగనాయక్యై నమః, ఓం గోదాయ నమః, విష్ణు చిత్తాత్మదాయ నమః, ఓం గోప్యై నమః అని ఉన్నట్టు చూడండి. మా యొక్క దాంట్లో అష్టోత్తరంలో చూడండి, మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత ఎంత చక్కటి నామాలు. ఆమె మనం కూడా ఒక్కసారి అనుకున్నా మనకు కూడా సర్వ విధాల మన అందరికీ కూడా క్షేమకరం. తర్వాత పుష్పమాలల్ని తను కురుల్లో దాల్చి ముందు తను వేసుకున్న తర్వాత భగవంతునికి సమర్పించగలిగినంతటి యోగ్యురాలు. ఒక్కసారి ఆలోచించండి, మనం కింద పడిన దేవుడి పువ్వు కింద పడితేనే మనం కళ్ళకద్దుకొని ఒక మూలకేస్తాం. ఎందుకంటే ఎవడైతే అహంకారంతో దేవుడి పువ్వులే కింద పడినాయని కనుక తొక్కినాడు అనుకోండి, అండర్లైన్ చేసుకోండి, నెక్స్ట్ జన్మ కప్ప గ్యారంటీ. ఏం అవసరమే లేదు, ఖచ్చితంగా కప్పనే. జాగ్రత్త, ఎక్కడైనా పడితే పక్కకేయండి, తొక్కకుండా. మీరు తొక్కడం కాదు, వచ్చేవాళ్ళు కూడా తొక్కకుండా పక్కకేయాలి, ఇది పద్ధతి. మరి అటువంటి నువ్వమ్మా, అటువంటి ఆయన స్వామి తను ధరించినటువంటి మాలలు వేయగలిగినటువంటి గొప్ప యోగ్యురాలు మన గోదాదేవి. మరి కంకణదారి అయి వెంకటాచలపతికి నన్ను ప్రియపత్నిగా కూర్చుమని అడిగావమ్మా, నువ్వు అనో మాకు కూడా వర్తింపజేయి అని అడుగుతోంది. ఈరోజు చెప్తున్నాను, పాసురాలు తీసుకోండి. మార్హళి తింగళ్ మదిండిన ఇంద నన్నాళాల్ நீராட போதுவீர் போதுமிரோ நீரிழையீர் திருமல்குமாயப்பாடி செல்வச்சொரு வீர்காள் கூர்வேல் கொடுந்தொஞ்சல் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனை செங்கன் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனே நமக்கே வரதருவான் பாரோர் வாழி படிந்து ஏலோரெம்பாவாய். மார்கழி திங்கள் மதி நிறைந்த நன்னாளால் நீராட போதுவீர் போதுமிரோ நீரிழையீர் சீர்மல்குமாயப்பாடி செல்வச்சொரு வீர்காள் கூர்வேல் கொடுந்தொஞ்சல் நந்தகோபன் குமரன் ஏராரந்த கண்ணி யசோதை இளம் சிங்கம் கார்மேனை செங்கன் கதிர்மதி எம்போல் முகத்தான் நாராயணனை நமக்கே பிரதர்வான் பாரோர் பகழி படிந்து ஏலோரெம்பாவாய். வையத்துவாள் வீர்காள் நாமும் நம்பாவைக்கோ செய்யும் கிரிசைகளோ கேளிரோ பார்க்கடல் பையத்தைந்த மரப்படிராடி நெய்யுண்ணும் பாலொன்னும் நாட்காலே நீராடி மையட்டில் தோம் மலரிட்டு நாமுடியும் செய்யாதன செய்யும் தீக்குறளை சென்றோதும் ஐயமும் பிசையும் ஆந்தனையும் கை காட்டி உயிமாறண்ணி உகழ்ந்தேலோரெம்பாவாய். ஓங்கி உலகந்த உத்தமன் பேர்பாடி நாங்கள் நம்பாவை குச்சாத்தி நீராடினால் தீங்கின் நாடிலம் திங்கள் மும்மாறி பெய்து ஓங்கு பெரும் சென்னிலோடு கைல்களா ஓங்குவளை போதில் போர்வண்டு கண்படுப்பா தேங்காதே போக்கிருந்து செத்தமிழ் பத்தி வாங்கா உளம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறந்தேலோரெம்பாவாய். ஆளிமலை கண்ணா ஒன்று நீ கை கருவேல் ஆளியில் போக்கு முகந்து கொடா தேரி ஊழி முதல் மல்வரம் போல் மைக்கரத்தோ பாதியம் தோளுடை பர்பனாவன் கையல் ஆளி போல் மின்னவிரிம் போல் நின்னதிரிந்து தாளாதேசாராங்கமதை திரமளப்போல் வாழ உலகினாய் பெய்திராய் நாங்கள் மார்கழி நீராடி மகிழ்ந்தேலோரெம்பாவாய். மாயனை மன்னோட மதுரை மைந்தனி தூயா பேரு யமுனை திரவனை ஆயர் குலத்திரம் தோன்றம் மணி விளக்கை தாயை குழல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்துனோம் துமலர் துவைத்தொழுதோ வாய்நாள் பாடி மணித்தினால் சிந்திக்கா போய பிழையோம் புதர்வான் நின்னும் தீனில் தூசாகும் செப்பேலோரெம்பாவாய். புல்லம் சிலம்பினான் புல்லரையின் கோயிலில் வெள்ளி வெளி செங்கன் பேரவன் கேட்டிலேயோ பிள்ளாய் எழுந்திராய் பெய்யமுளை நஞ்சுண்டு கள்ளச்சகடன் கலக்கலைய காலோச்சி வெள்ளத்தரவில் தூயிலவரந்த வித்தின்னை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் வெள்ளை எழுந்தறி என்ன பேரிடவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேலோரெம்பாவாய். கீசுக்கி சென்னைங்குவானை சாத்தன் கலந்து பேசின பேச்சரவன் கேட்டிலையோ பெய்ய பெண்ணே காசும் பிறப்பும் கலக்கலப்பக்கை பேர்த்து வாசனரும் குழையாச்சியர் மத்தினால் ஓசை பாய்த்த தைரவன் கேட்டிலையோ நாயப்பின் பிள்ளாய நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டுகிருத்தியோ தேசமுடையாய் திரவேலோரெம்பாவாய். கீழ்வானம் வெள்ளின்று இரும சிறுவீடு மேவான் பரந்தனான் விக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவான் வந்து நின்னோம் கோதுகுலமுடியா பாவாய் எளிந்திராய் பாடி பறக்கொண்டு மாவாய் பிளந்தரை மலராய் மாட்டியா தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவாவென்னாராயா ஆந்தருளேலோரெம்பாவாய். தூமணி மாடத்து சுத்தும் வெளிக்கேரியா தூப்பம் கமலைத்து மின்மேன் கல்மலரும் மாமான் மகளே மணிக்கத வந்தால் திறத்திருவாய். மாமீர் அவளோ எழுப்பிரோ உன்மகள் தான் உமையோ அன்றி செவிடோ அனந்தலோ ஏமப்பெருந்தேல் மந்திரப்பட்டாளோ மாமாயன் மாதவன் வைகுன்றனேன் என்றோ நாமம் பலவும் நவிந்தேலோரெம்பாவாய். நோத்தச் சுவரக்கம் பொகிகின்னவம் மனாய் மாத்தமும் தாராலோ வாசால் திரவாதார் நாத்த துளாய் முடி நாராயணன் நம்மால் பொத்த பரதரும் புண்டியனார் பண்டோரு நாள் கூத்தத்தின் வாயி வீழிந்த கும்பகர்ணனும் தொத்த முருங்கே பெருந்தெயல் தான் தந்தானோ ஆத்த அனந்தருளாய் மரும் கலமே தேத்தமாய் வந்து திரவேலோரெம்பாவாய். நோத்தச் சுவரக்கம் பொகி அதிபேந்திர கத்து கரவை கலங்கள் பல்கரந்து
சேத்தார் திரளிடை சென்று சரி செய்யும் குற்றம் ஒன்னில்லாத கோவலம் தம்பற்கொடியே புத்தரவல்குள் புனவலை போதராய் சொத்தொத்தி தோணி மாறெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகிலி வல்லன் பேர்பாடா சீத்தாதே பேசாதே செல்வ பெண்டாட்டு நீ எத்து குரங்கம் பொருளையிலோர் எம்பாவாய் கன்னித்திலமை கத்ருவை கன்று கிறங்கி நினத்தமுலே ஒன்றே நின்று பால் சோரா நனத்தெல்லாம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பன்னித்திரல் வீசனல் கடப்பத்தி சினித்தினால் தெங்கிலங்கை கொமானை செத்தா மனத்து கினியானை பாடவும் முனிவாய் திருவாய் இனித்தா எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தெல்லத்தாரும் அழிந்தேலோர் எம்பாவாய் புள்ளினவாய் கிண்டானை பொல்லாவரக்கனை கிள்ளி கிழிந்தானை கீர்த்திமப்பாடி போய் பிள்ளைகள் எல்லாரும் பாவைக்களம் புக்கார் வெள்ளி இழிந்து வியாழ முறங்கித்து புல்லம் சிலமினான் போதற் கண்ணினாய் உள்ள குளிரி குடைந்து நீராடாதே பள்ள கிடைத்தியோ பாவாய் நீ நன்னாளால் கள்ளந்தவிரந்து கலந்தேலோர் எம்பாவாய் உங்கள் புள்ளக்கடை தோட்டத்து வாவியுள் செங்கல் நீர்வாய் நெகிழ் இந்த அம்பல்வாய் கும்பினகான் செங்கல் பொடிக்கூரை வெண்பல் தவத்தவர் தங்கர் திருக்கோயில் செங்கிடுவான் போகின்றார் எங்களை முன்ன வெடுப்பாயன் வாய் பேசும் நங்கா எழுந்திராய் நானாதயனா உடையாய் செங்கோடு சக்கரமேந்தம் தடக்கையன் பங்கை கண்ணானை பாடேலோர் எம்பாவாய் எல்லே இளங்கிலேயே இன்னும் உறங்குதியோ சில்லேன் மலை ஏன் மின்னங்கமிர் போதர்கின்னின் ஒல்லேவன் கட்டுரைகள் பண்டேயின் வாய்திம் வல்லீர்கள் நீங்கள் நானே தான் ஆயிடுகா ஒல்லே நீ போதாய் வெண்ணக்கென்ன வேறுடமை எல்லாரும் போந்தாரோ போந்தொண்டுக்குள் வல்லானை கொன்னானை மாத்தரை மாத்தளிக வல்லானை மாயனை பாடேலோர் எம்பாவாய் நின்றட்டு பாசுரமோ நாயகனாய் நின்ன நந்த கோபனுடைய கோயில் காப்பானே கோடி தொருண் வாசனு காப்பானே மணிக்கதவன் தாள் திறவாய் ஆயர் சிறுமியரோமு அரைப்பறை மாயான் மணிவண்ணன் நென்னேலே வாய் நேரேந்தான் தூயோமாய் வந்தோம் துயலெடுப்பாடுவான் வாயால் முன்னம் ஆத்தாதே அம்மா நீ நேச நிலை கதவம் நிக்கேலோர் எம்பாவாய் அம்பரமே தண்ணீரே சோரே அருக் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லம் குழந்தே குளவிளக்கே எம்பெருமாட்டே சோதா அறிவுராய் அம்பரமூடர தொங்கி உலகளந்தா உம்பர்கோமானே உறங்கா எழுந்திராய் செம்பரோடி கடறி செல்வா பரதேவா ஓம்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய் ஓந்து மதகில்லத்தனோடாத தோல்வலியன் நந்தகோபாலான் மருமகளே என பின்னாய் கந்தங்கமலம் கஜலி கதிர்வாய் ஒந்து எங்கும் கோழிகாலத்தரகான் மாதவி பந்தால் மேல் பல்கால் கூயினங்கள் கூவினகான் பந்தார் விரல் உன் மைத்திரன் பெயர்பாடா சேந்தாமரை கையால் சீரார் உளவில்லப்பா ஒந்து திரவாய் மகிழ்ந்தேலோர் எம்பாவாய் குத்து விழிக்கேறிய கோட்டுகால் கட்டில் மேல் மெத்தன்ன பஞ்சசேன தன் மேலேறி கோத்தலர் பூங்குழல் பின்னை குங்கமேல் ஒய்த்து கிடந்தல் மலர் மார்பாவாய் திருவாய் மைத்தடம் கண்ணினாய் நீ உண்மனானனை எத்தன்னை ஒட்டாய்கான் எத்தன்னை ஏலும் பிறவாற்றுகில்லாயால் தத்துவமென்ற தகவேலோர் எம்பாவாய் 33 அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலிலே துயரலாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலே துயரலாய் செப்பென்ன முன்னமுலை செய்வாய் செல்வரங்கில் நப்பின்னை நங்காய் திருவே துயரலாய் உக்கமும் தட்டோழியும் தந்துன்மலானை இப்பேதோ எம்மே நிராட்டேலோர் எம்பாவாய் ஏத்த களங்கள் எதிர்ப்போதி மீதளிப்பம் ஆத்தாதே பால் சொரியல் வளம் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான மகனை அரூராய் ஊத்தமுடியாய் சரியாய் உலகினில் தோற்றமாய் நின் சுடையே துயலாய் மாத்தாறு உனக்கு ஒழுத்து உந்திரன் வாசற்கண் வாத்தாது உந்தடி பணியுமா போலே போத்தியாம் புகழந்தேலோர் எம்பாவாய் அங்கண் மான்யால் அத்தரசர் அபிமான பங்கமாய் வந்து நில் பள்ளக்கிடல்கிலே செங்கமிருப்பால் போய் வெந்து தலப்பெய்தோய் கிங்கிணவாய் செய்த தாமரை பூ போலே செங்கன் சிரிச்செய்தே மேல் வெளியாவோ திங்களி மாதித்தேன் மேல் இருந்தார் போல் அங்கள் இரண்டும் கொண்டு எங்கள் நொக்குதியேல் எங்கள் மேல் சாபமிழந்தேலோர் எம்பாவாய் மாரிமலை மலஞ்சல் மண்ணி கிடந்துறங்கும் சீரிய சிங்கம் அறவைத்தேத்தோ விஜித்தோ வேரி வயர பொங்காவப்பாடோ பேருந்துரி மூரினி விரிந்து முழங்கி புறப்பட்டோ போதருமா போலேன் இப்போவை பூவண்ணா உன் கோயில் நின்னங்கனே பொந்துருளியே கோப்புடைய சீரிய சிங்காசனத்தினந்தோ யாம் வந்த காரியா நாராயணந்தருளேலோர் எம்பாவாய் அன்று இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்து பொன்றச்சகடபுதத்தாய் புகழ் போத்தி கண்டு குளிலா வெளித்தாய் கலல் போத்தி குண்டு குடியா விடுத்தாய் குணம் போத்தி என்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்னியா வந்தோ மிரங்கேலோர் எம்பாவாய் அன்று விலகமளந்தாய் அடிப்போத்தி சென்னெங்கு தென்னிலங்காய் செத்தாய் திரள் போத்து பொன்றச்சகடமுதத்தாய் புகழ் போத்தி கண்டு குளிலா விழித்தாய் கடல் போத்தி குண்டு குடியா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்தி பறை கொள்வான் இன்னியா வந்தோ மிரங்கேலோர் எம்பாவாய்
ஒருத்தி மகனாய் பிறந்து ஓரிரவில் ஒருத்தி மகனாய் ஒளித்தி வளரா தரக்கிலானாகித்தான் தீங்கன் நெந்தாம் கரத்தை பிள்ளை முன்பு கஞ்சன் வைத்தல் நிறப்பெண்ணன் நின்ன நெடுமாலே உன்னை அறுத்தத்து வந்தோம் பிரதருதியாகில் திறத்தக்கா செல்வகமும் சேவகமும் யாம் பாடி ஒருத்துமும் தீரிந்து மகிழ்ந்தேலோர் எம்பாவாய் மாலே மலிவண்ணாவார்களை நீராடுவான் மேலையார் செய் மரகள் வனக்கேட்டியல் நாள்யத்தை எல்லாம் நடுங்க முரல் வண்ணா பாலண்ண வண்ண துண்ணம் பாஞ்சு சென்னேமே போல் வண்ண செங்கங்கை போடி பாடை எனவே சால பெரும் பரப்பலாண்டை இசைப்பார் கோல விளக்கே கொடிய வித்தானமே ஆளில்லையா அருளேலோர் எம்பாவாய் கூடாரை வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பரப்பொண்டு யாம் பெருசும்மா நாம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பலகலனம் மணிவோம் ஆடை இடோ போமது பின்னே பால் சோறு மூடை பெய்து முழங்கை வழிவாரா கூடிரிந்து குளிரிந்து வெளியேறும்பாவாய் கூடாரே வெல்லும் சிறுகோவிந்தா உந்தன்னை பாடி பரப்பொண்டு யாம் பெருசும்மா நாம் நாடு புகழும் பரிசினால் நண்டாகா சூடகமே தோல் வழியே தோடே சேவிப்புவே பாடகமே எந்தனையா பலகலனம் மணிவோம் ஆடை இடோ போமதன் பின்னே பால் சோறு மூடனை பெய்து முழங்கை வழிவார கூடி இருந்து குளிரிந்து ஏலோ ரெம்பாவாய் கரவைகள் பின் சென்றும் காணும் சேருந்துன்போம் அருவன்றமில்லாத வாய் குலத்தோ உந்தன்னை பிரிவி பெரிதனம் புண்ணியா முடியும் ஒருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடவேல் நமக்கு பொங்கலை கோழியாது அறியாத பிள்ளோகளம் அம்பினால் உந்தன்னை சிறு பேழைத்தனும் சரி அருளாதே ஈரைவா நீ தாரை பறையேலோ ரெம்பாவாய் கரவைகள் பின் சென்றும் காணும் சேருந்துன்போம் அருவன்றமில்லாத வாய் குலத்தோ உந்தன்னை பெருவ பெருந்தனம் புண்ணியா முடியும் ஒருவன்றமில்லாத கோவிந்தா உந்தன்னோடவேல் நமக்கு பொங்கலை கோழியாதோ அறியாத பிள்ளோகளம் அம்பினால் உந்தன்னை சிறுபேலத்தனும் சரியரலாது ஈரைவா நீ தாரை பறையேலோர் எம்பாவாய் ஆண்டாள் திருவடிகளே சரணம் பகவத் ராமானுஜ திருவடிகளே சரணம் ஸ்ரீரம் அன்று இவ்வுலகம் இழந்தாய் அடிப்போத்தே சென்னிங்கு தென்னிலங்காய் செத்தாய் தெருள் போத்திரி பொந்த சகட முதத்தாய் புகழ் போத்தி கண்டு குளியா வெளித்தாய் கடல் போத்தி குன்று குடியா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே திப்பறை கொள்வார் நீ வந்தோம் இறங்கேலோர் எம்பாவாய் அன்று விலகம் இழந்தாய் அடிப்போத்தி சென்னிங்கு தென்னிலங்காய் செத்தாய் தெரல் போத்தி பொந்த சகட முதத்தாய் புகழ் போத்தி கண்டு குளியா விழித்தாய் கடல் போத்தி குன்று குடியா விடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடும் நின் கையல் வேல் போத்தி என்றென்று உன் சேவகமே திப்பறை கொள்வார் நீ வந்தோம் இறங்கேலோர் எம்பாவாய் ஸ்ரீயக்காந்தாய கல்யாண நிதய நிதயேர்த்தினாம் ஸ்ரீமத் வெங்கடநாதாய ஸ்ரீனிவாசாய மங்களம் लक्ष्मी चरणलां साक्षात् श्रीवत्सवक्षसे क्षेमंकराय सर्वेशां श्रीरंगेशाय मंगलम अस्तु स्त्रीतन कस्तूरी वासना वासितो रसे श्रीहस्तगिरिनाथाय देवराजाय मंगलम कमलाकुज कस्तूरी कर्दमांकित वक्षसे यादवाद्रिनिवासाय संपत्पुत्राय मंगलम नीलाचलनिवासाय नित्याय परमात्मने सुभद्रा प्राणनाथाय जगन्नाथाय मंगलम सोच्चिष्टमालिका बंधगंध बंधुजिष्णवे विष्णुचित्त तनोदाय गोदाय नित्यमंगलम श्रीनगरिया महापुर्यं ताम्रपर्णी उत्तरी तटे श्री त्रिमूलधामने गोपाय मंगलम शेषोवाय सैन्यनौदवा श्रीपतिर्वेत्सत्के वितर्काय महाप्राज्ञे भाष्यकाराय मंगलम तुला मूलवतीर्नाय तोष्टाक्रसोत्ये सौम्या मातृं शेषां शयस्तु मंगलम मंगलाशासन परैर्मदाचार्य पुरोगमै सर्वैच्य पूर्वै आचार्य कृतायस्तु मंगलम समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते श्रीमन्नारायणाय नमः ओम जय श्रीमन्नारायण सर्वं श्रीकृष्णार्पणमस्तु तद्विष्णो परमं पदं सदा पश्यन्ति सूरयः दिवीव चक्षुरा ततं तद्विप्राव्यो विपन्यवो जागृवासस्समिन्दते विष्णोयो परमं पदं पर्याप्त अनन्तराराय सर्वोस्तोमोत्रिरात्र उत्तममहर्भवति सर्वस्य शाप्यै सर्वस्य जित्यै सर्वमेव तेनाप्नोति सर्वं जयते ओम नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णु प्रचोदयात् ओम महादेव्यै च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ओम निरंजनाय विद्महे नीराभासाय धीमहि तन्नो श्रीनिवास प्रचोदयात् ओम निरंजनदासरदाय विद्महे सीता वल्लभाय धीमहि तन्नो राम प्रचोदयात् ओम दामोदराय विद्महे गोपालाय धीमहि तन्नो कृष्ण प्रचोदयात् समस्त परिवाराय सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते श्रीमन्नारायणाय नमः சித்தம் சிறுகாலே வந்துன்னை சேவித்தூன் போத்தாமரேடியை போத்தும் போருள் கேளாய் பெத்தெம்பே துண்ணும் குலத்தில் பிறந்து நீ குற்றே பலங்களை கொள்ளாமல் போகாத் இத்தை பறவை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தை குமேலேலம் பிறவிக்கும் முந்தன்னோடு தீமையா உனக்கே நாமால் செய்வோம்
மத்தென்னங் காமங்கள் மாத்தேலோரெம்பாவாய். சித்தம் சிறுவாலே உந்துன்னை சேவித்தோ உன் போத்தாமரே அடியே போத்தும் போருள் கேளாய். பெத்தெம்பே துண்ணங் குலத்தில் பிறந்தோ நீ குற்றை வளங்களை கொள்ளாமல் போகாத். இத்தை பறை கொள்வார் நன்றுகான் கோவிந்தா எத்தை குமேலேலும் பிறவுக்கும் உந்தன்னோடு தீமையா உனக்கேதாமால் செய்வோம். மத்தென்னங் காமங்கள் மாத்தேலோரெம்பாவாய். வங்கக்கடலை கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகச்சு செயலியார் சென்றிரஞ்சி அங்கப்பற கொண்ட வார்த்தை அனுப்புதுவை பயங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோத சென்ன எங்கத்தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரிசுரை பாரு 2 மால் வரை தோள் செங்கல் திருமுகச்ச செல்வ திருமாலால் எங்கும் திருவள் பெற்றும் ஒருவோர் எம்பாவாய். வங்கக்கடலை கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுச்சு செயலியார் சென்றிரஞ்சி அங்கப்புற கொண்ட வார்த்தை அனுப்புதுவை பயங்கமலத்தன் தெரியல் பட்டர் பிரான் கோதை சன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே ஏங்கி பரிசுரை பாரு 2 மால் வரை தோள் செங்கல் திருமுகச்ச செல்வ திருமாலால் எங்கும் திருவுள் பெற்றும் ஒருவர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். பகவத் ராமானுஜ திருவடிகளே சரணம். ஸ்ரீ ரங்கநாத பெருமாள் திருவடிகளே சரணம். அம்பரமே தன்னிரே சோரே அழகு செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்தினாய். கொம்பனார்க்கெல்லாம் குழந்தை குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய். அம்பரமுடர் தொங்கி உலகளந்தா உம்பர் கோமானி உறங்கா எழுந்திராய். எம்போரு கடல் செல்வா பலதேவா ஓம்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய். அம்பரமே தன்னிரே சோரே அர்க் செய்யும் எம்பெருமான் நந்த கோபாலா எழுந்திராய். கொம்பனார்க்கெல்லாம் குழந்தை குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய். அம்பரமுடர் தொங்கி உலகளந்தா உம்பர் கோமானே உலங்கா எழுந்திராய். எம்போரு கடல் செல்வா பலதேவா ஓம்பியும் நீயும் உறங்கேலோர் எம்பாவாய். ஆண்டாள் திருவடிகளே சரணம். ஸ்ரீ ஸ்ரீனிவாசா கோவிந்தா ஸ்ரீ வெங்கடேஷ கோவிந்தா பக்தவத்சலா கோவிந்தா பாகவத பிரிய கோவிந்தா நித்ய நிர்மலா கோவிந்தா நிலமிக சியாமா கோவிந்தா புராண புருஷா கோவிந்தா புண்டரீகாட்ச கோவிந்தா நந்த நந்தன கோவிந்தா நவநீத சோர கோவிந்தா పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగ్రామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద మత్స్యావతార గోవింద శంఖ చక్రధర గోవింద శాంఖ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద తాళగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద పారది వందన గోవింద ఏడు కొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద
రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరమ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగత్సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ వరదాయక గోవింద యువరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసి వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషసాయిని గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషసాయిని గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వెంకటరమణ గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అడుగడుగు దండాలవాడ వెంకటరమణ గోవింద గోవింద వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద అంబరమే తండిరే సోరే అరకు సెయ్యం. గోపికలు 10 మంది గోపికల్ని వెంట పెట్టుకొని నందగోప భవనానికి వెళ్ళి భవన రక్షకుడిని నిన్న కోరుకుంది. రకరకాలుగా మాట్లాడినారు. అన్నిటికీ సమాధానం చెప్పి వాళ్ళు తలుపులు తెరిచారు, వదిలిపెట్టారు. వాళ్లే తలుపులు తెరిచారు. గోప భవనాన్ని వెళ్ళిపోయారు. గోప భవనాన్ని ప్రవేశించాడు. చూస్తే నందుడు, యశోదాదేవి, శ్రీకృష్ణుడు, బలరాముడు వరుసగా మంచాల మీద పడుకొని ఉన్నారు. అర్ధ బ్రహ్మాండమైనటువంటి మంచాలు. వాళ్ళని ఈరోజు నిద్రలేపుతూ ఉన్నారు. రాక్షసులు వచ్చి ఏ విధమైనటువంటి ఆయనకు కృష్ణునికి ఆపద కలిగిస్తారో అని, లేదా గోపికలు వచ్చి ఎక్కడ ఆయన నిద్రలేపుతారో అని నందుడు ముందుగా పడుకొని ఉన్నాడు. ఫస్ట్ మంచం మీద నందుడు పడుకొని ఉన్నాడు. లేక 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 కలిగినటువంటి కొడుకు కాబట్టి కృష్ణుణ్ణి ఆమె మధ్యలో ఉంచుకొని, ఒక పక్క భర్త ఉన్నాడు, ఒక పక్క ఆమె పడుకోనుంది. కృష్ణుడు మధ్యలో ఉన్నాడు. శయనిచ్చింది కాబట్టి ఇంతవరకు నిన్న అన్ని పాసురాలు విన్నారు కదా. 5వ 6వ పాసురం నుంచి ఏం చేసింది? ఒక్కొక్క మెంబులు బ్రహ్మాండమైనటువంటి గోపిక వాళ్ళు, ఆళ్వార్లు, తిరువళిసై, తిరుప్పాణై, తిరుపతి, తిరుమంగై, తర్వాత బ్రహ్మాళ్వారు, భగవద్ రామానుజులు, ఇవందరూ గొప్ప గొప్ప వాళ్ళ ద్వారా వీళ్ళు ఇంతమంది స్వామికి చెప్తారు. స్వామి వాళ్ళు వచ్చాడు, వాడు చూడు వాడిని. అన్ని అపరాధాలు క్షమించి భగవంతుడు క్షమించడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మరి చేసుకుంటూ మనకు వెళ్తూ ఉన్నారు. ఈరోజు పాసురంలో అర్థం ఏమంటే, అంబరమే తన్నీరే సోరే అరకు సెయ్యం, మానాన్ని కాపాడేటువంటి వస్త్రం. అంతే కదా. స్నానం చేయగానే ముందు మనం ఏం చేస్తాం? వస్త్రం ధరిస్తాం. స్నానానికి ముందు మాత్రమే వస్త్రాన్ని వదిలేస్తాం. మానాన్ని కాపాడేటువంటి వస్త్రం, ప్రాణాన్ని ఇచ్చేటువంటి నీరు. నిద్ర లేయంగానే మంచినీళ్ళు తాగకుండా ఉండగలమా మనం? చెప్పండి. మధ్యలో కూడా మంచినీళ్ళు తాగుతాం. జవసత్వాలను ఇచ్చేటువంటి అన్నం. ఈ మూడుని ధర్మబుద్ధితో దానం చేసేటువంటి యొక్క నందగోపాని యొక్క కుమారుడా అని మేల్కొనవా
అని ముందు నందుడిని మేలు పలుకుతున్నారు. ఎందుకంటే తల్లి తండ్రిని గౌరవిస్తే చాలా పద్ధతి ఇష్టం కాబట్టి కృష్ణునికి. చూడండి ఎంత మన ఆండాళ్ళు ఎంత తెలివిగలదో చూడండి. ఊరికే పాసురం చదువుతున్నాం, నేర్చుకున్నాం, అర్థం తెలుసుకోవడం కాదు, ఇంత విశేషమైన అర్థంలోకి వెళ్ళాలి. ముందు నందగోపుణ్ణి మేల్కొల్పుతుంది. ఎందుకంటే ఆయన మనల్ని ఏదైనా విషయానికి వస్తే ఆయన సమర్థిస్తాడు మనల్ని అని ముందు నందగోపుణ్ణి వెళ్తుంది. తర్వాత స్త్రీ రత్నమా, మరి రేపల్లెలో ఉన్నటువంటి అందరి స్త్రీల కన్నా కూడా గొప్పదాని వర్మ, స్త్రీలకే రత్నం వంటి దానివి, మంగళదీపం, వాళ్ళ మీ యొక్క కులానికే నువ్వు ఒక మంగళదీపంవి, యశోదాదేవి మేలుకోమ్మ అని ఆమెను లేపుతోంది. ఆకాశాన్ని చీల్చుకొని ఆ 3 పాదాలని పక్కన వరకు వెళ్ళిపోయి కొలిచినటువంటి అధినాయకుడా కృష్ణ నిద్రించద్దు, లే మేలుకో అని కృష్ణుడిని లేపుతుంది. తర్వాత ఎర్రని మేలిమి బంగారంతో కడియంతో ప్రకాశించేటువంటి ఒక కాలికి వాళ్ళ నాన్న వేశాడు. అది మరి అటువంటి పాదాలు కలిగినటువంటి బలదేవ, నీ తమ్ముడు, మనకు లాస్ట్లో ఉంబియం, నీ తమ్ముడు నీవు ఇద్దరూ మేలుకొల్పడు, మా యొక్క వ్రతం మంగళకరం చేయండి అని ఈరోజు పాసురం అర్థము. సరే, ముందు లోపలికి పోయినారు. తర్వాత నందుడు, యశోద, బలరాముడు, కృష్ణుడు పడుకున్నారు. ఏ రూపంలో ఎవరిని పంపి కంసుడు హాని చేస్తాడో అని ముందు నందుడు పడుకోనున్నాడు. అంతకుముందు నందుడు చిన్న చీమ ఏమన్నా కాళ్ళ కింద పడుతుందేమో అని భయపడేవాడంట. పాపం అయ్యో చీమని దొక్కినానే. అటువంటి నందుడు కృష్ణుడు పుట్టిన తరువాత, కృష్ణుడికి జరిగినటువంటి ఇవన్నీ చూసిన తర్వాత ఎప్పుడు బల్లెం చేతిలో, ఆయనకి ఎప్పటికి కూడా మామూలు టైంలో బల్లెం చేతిలో ఉంటుంది, తను పని చేసేటువంటి టైంలో ఇక్కడ పెట్టుకొని ఉంటాడట బల్లెం. చిన్న చీమ కృష్ణుని యొక్క మంచం దగ్గరికి కాపలా కాస్తూ ఉంటాడు. చిన్న చీమ వచ్చినా దాన్ని చంపేస్తాడు. అంతకుముందు ఉన్నటువంటి నందుడు వేరు, కృష్ణుడు పుట్టిన తర్వాత ఉన్న నందుడు వేరు. భగవంతునికి ఆపద జరుగుతూ ఉంటే, భగవంతునికి ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ఖండించి తీరాలి. దానికి కూడా మనం పలకకుండా ఉంటే చాలా తప్పు. కాబట్టి వెంటనే ఆ చీమైనా కూడా దాన్ని చంపేస్తాడట. మరి అంత గొప్పవాడు నందుడు. అందుకని ముందు పడుకున్నాడు. ముందు మనకు ఆండాళ్ళు తీసుకుంటే ముందు పీటికై పొంగని ఏం చేసింది? గురువుని 10 మంది గురువులను ఆశ్రయించింది. గురువులు 10 మందిని ఆశ్రయించింది అంటే మన యొక్క కంట్రోల్ 10 మన యొక్క ఇంద్రియాలని కంట్రోల్లో ఉంచుకోవాలి. తర్వాత 10 మంది ఆళ్వార్ల దర్శనం చేసుకుంది, భాగవతోత్తముల్ని దర్శనం చేసుకుంటుంది. ఇవన్నీ కూడా మనం కూడా పాటించాలి అనేది మనకు అమ్మవారు చెప్తుంది. తర్వాత వస్త్రదానం చేశాడు తండ్రి. ఎవరు? నందగోపుడు. తండ్రి గుణాలు పుణికిపుచ్చుకున్నాడు. పెద్దవాళ్ళు ఏం చేస్తారో తండ్రి కొడుకులు అదే చేస్తారు అనేటువంటి దానికి వస్త్రదానం చేశాడు కృష్ణుడు. నందుడు అందరికి చాలా మంచి మంచి వస్త్రాలన్నీ కూడా ఇచ్చాడు. ఆ యొక్క గుణాలు పుణికిపుచ్చుకున్నాడు. ఎవరికి చేశాడు వస్త్రదానం చెప్పండి? కృష్ణుడు వస్త్రదానం చేసింది ఎవరికి? ద్రౌపదీదేవికి. వెంటనే అక్కడ జరిగేటువంటి అవమానం నుంచి ఆమెను వస్త్రాలు వెంటనే అందించాడంటే తండ్రి యొక్క గుణాలు పుణికిపుచ్చుకున్నాడు అనే దానికి ఇది చెప్తోంది మనకు అమ్మవారు. యుద్ధరంగంలో గుర్రాలు పాపం అలసిపోతే వాటికి దాణా పెట్టి నీరు తాగించి అందరినీ దాన్ని మాలిష్ చేసి వాటికి అన్నీ తినిపించి వచ్చేవాడట. ఇంకా గోపాలులు వీళ్ళని చూస్తే ఒకరోజు అందరూ అడవికి వెళ్ళారు. చక్రకార చల్దిలు మూట కట్టించారు. తల్లులు వాళ్ళు ఎక్కువ తిండి ధ్యాసలో ఉంటారు కాబట్టి ఏమీ తెలియదు, కుడి ఎడమ భేదం తెలియనటువంటి వాళ్ళు. కృష్ణుడు ఒక్కటే వాళ్ళకంతే. కృష్ణ కృష్ణ అనడం తప్ప వాళ్ళకి ఎటువంటి పూజలు పునస్కారాలు దీపారాధనలు ఏమీ తెలియవు. వెంటనే అన్నం తినేశారు, ఆడుకున్నారు, అన్నం తిన్నారు. 12 అయింది. 3 పూట్ల తినేవాళ్ళ విషయం చెప్తున్నాను. అన్నం తీసుకుపోయినవి తిన్నారు. 12:30 కాగానే ఆకలి మొదలైంది. కృష్ణ ఆకలి అవుతుందన్నారు. ఏమున్నాయి అడవిలో? సరే, ఒక ఇద్దరు గోపాబాలర్ని పంపించి దగ్గరలో యాగం జరుగుతోంది, అక్కడికి పోయి ఆ ఋషుల్ని అడగండి, మాకు ఆహారం కావాలి, కృష్ణుడు పంపించమన్నాడని చెప్పినాడని చెప్పమన్నారు.
పోయినారు. చేసే యాగం కృష్ణుడి గురించి. సాక్షాత్ కృష్ణుడే అన్నం పంపించమంటే మూర్ఖులు, ఎక్కడో ఎవరో వచ్చి తీసుకుంటారనుకొని మూర్ఖత్వం. లేదు లేదు, ఇంకా మా యాగం పూర్తి కాలేదు, పంపించమన్నారు. వచ్చారు. స్వామి పెద్ద బ్రహ్మాండమైనటువంటి వంటలు చేశారు, కానీ మనకి ఆరింపు కాంతి ఇవ్వరట, ఇంకా కాలేదట, పూర్తి కాలేదు. సరే ఇప్పుడు వెళ్ళండి, పోయి ఆ ముని యొక్క భార్యలు ఉంటారు, వాళ్ళని అడగండి అన్నాడు. పోయినారు. వాళ్ళ దగ్గరికి పోయి, అమ్మ కృష్ణుడు బలరాముడు ఇద్దరు విడిదీస్తున్నారు ఇక్కడ అడవిలో, చాలా ఆకలేస్తోంది, ఆయనకు మీ దగ్గర నుంచి ఆహారం పంపించమని చెప్పాడు అన్నాడు. ఎంత గొప్పవాళ్ళో చూడండి. వాళ్ళు వెంటనే గంపలకు అన్నం, ఉన్నటువంటి పాత్రలలో పప్పు, రసం, పెరుగు మొత్తం అన్నీ కూడా పంపి వాళ్ళు ఎత్తి పంపించేసినారు. వాళ్ళు పంపించేది ఇది, వీళ్ళు ఎత్తుకొని వచ్చినారు. వాళ్ళకు హెల్పింగ్ వచ్చారు. చక్కగా అందరు తిన్నారు, అయిపోయింది. ఆరగింపు అన్నారు వీళ్ళు, యాగం చేస్తారు. ఆరగింపు తీసేటప్పుడు ఎక్కడుంది ఆరగింపు? ఏం లేదు. ఏమన్నారు? కృష్ణుడు పిలిపిస్తే ఇచ్చేసాము. దాట్ ఇట్లా చేస్తారు అట్లా చేస్తారని అరుస్తాను. లెక్క పెట్టలేదు వాళ్ళు, భార్యలైనప్పటికీ కూడా. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కృష్ణుడు ఎవరో. సాక్షాత్తు యజ్ఞ భోక్త ఆయన. యజ్ఞో వై విష్ణుని. ఆయనకు ఎక్కడైతే యజ్ఞం జరుగుతూ ఉంటుందో అక్కడికి వచ్చి ఆయనే కూర్చుంటాడట ఎదురుగా. ఆయన తరువాతనే వచ్చేది అష్టదిక్పాలకులు కానీ నవగ్రహాలు కానీ ఒక్కొక్క ఆవిష్ అందిస్తుంటే ఆ చేసేటువంటి వ్యక్తి, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి యొక్క ధర్మగుణాన్ని బట్టి వచ్చి వాళ్ళు స్వయంగా వచ్చి తీసుకుంటారట హవిస్సులు. అటువంటి వాడు కాబట్టి వాళ్ళకి అర్థమైంది, వెళ్ళిపోయినారు. మరి వచ్చి భార్యలు నరిచారు. అరిస్తే ఒకటే చెప్పారు వాళ్ళు, ఎవరికొత్తమైతే మీరు యాగం చేస్తున్నారో అతనే వచ్చి ఇక్కడ కూర్చొని మనకు అక్కడ జరిగే ఆదరింపు ముందుగా ఇలా అడగంతే పంపించాం మేము, మాదేం తప్పు ఉందన్నారు. వాళ్ళకి వెంటనే కళ్ళు తెచ్చుకున్నాయి. అదే నిజమే కదా, వీళ్ళకున్న తెలివి కూడా మనకు లేకపోయింది అని చెప్పి కృష్ణుడిపై క్షమాపణ కోరుకొని చేస్తారు. అటువంటి వాడు మరి వాళ్ళకు అన్నం పెట్టించాడు మునిపత్నులతో. ఇవన్నీ కూడా వీళ్ళు చెప్తూ ఉన్నారు. అప్పుడు వీళ్ళు ద్వారపాలకులు అంటున్నారు, అమ్మా మీరు చెప్పింది నిజమే, మీరు నిజమే పలకచ్చు, అయినా మిమ్మల్ని పరీక్షించాలి అని మేము ఈ విధంగా చేశాము. ఎప్పుడు నందుడు అనేవాడు కూడు గుడ్డ రెండు అవసరమని, అన్నిసారి రాజు అన్నటువంటి వాడు ఇప్పుడు రాజులు లేరు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, తర్వాత ఒక్కొక్క దానికి ఒక మంత్రి ఉన్నారు. వీళ్ళందరూ కూడా మనకు పితృ సమానులే. ఎంత దుర్మార్గుడైనా కానివ్వండి, మనం వాళ్ళ యొక్క క్షేమాన్నే కోరాలి, కానీ అతనేం కాకూడదని తప్పు, తండ్రితో సమానం. కాబట్టి ఏదన్నా ఉంటే మామూలుగానే విమర్శించవచ్చు, కానీ ఎవరి మరణాన్ని ఎప్పుడు మనం కోరకూడదు. మన ఇప్పుడున్నటువంటి రాజులు ఎట్లున్నారు, ఉన్నదంతా దోచుకొని చిన్నినా బొజ్జకు శ్రీరామ రక్ష అనుకునేటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. మీకు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజానాయకుడు అంటే రాముడు ఎట్లున్నాడో ఆ విధంగా ఉండాలి. రాజారాముడిగా ఉన్నాడు, తల్లి దగ్గర రాముడిగా ఉన్నాడు, భార్య దగ్గర ఒక రాముడిగా ఉన్నాడు. ఎంత వినయ విధేయతలు అంటే ప్రజల విషయంలో చాలా కరెక్ట్గా ఉన్నాడు రాముడు. అందుకే సీతమ్మను 1 సంవత్సరం పాటు వదిలేస్తాడు. అసలు సంవత్సరం కాదు, ఆమె వదిలేశాడు, పూర్తిగా వదిలేస్తాడు. పాపం ఎంత త్యాగం చేసేసి వదిలేస్తాడు ప్రజల కోసం. ఎటువంటి ఆపదలకు రాజుకు ఒక దోషం అంటకూడదు కాబట్టి ఆ విధంగా చేశారు. యశోదమ్మ గొల్ల కులానికి మంగళదీపం వంటిది. మరి కొడుకులతో కలిసి ఉండేటువంటి అదృష్టం కౌసల్యకు లేదు, తర్వాత దేవికి కూడా ఆ అదృష్టం లేదు. కానీ ఎంత పుణ్యం చేసుకుందో యశోదాదేవి, ఆమెకు మాత్రమే దక్కింది ఆ యొక్క ఇదన్నమాట. దీపం, ఒక్క దీపాన్ని వెలిగించండి. 1000 దీపాలు వెలిగించకుండా ఉంటే ఈ దీపంతోనే 1000 దీపాలు మనం వెలిగించవచ్చు. ఒక్క దీపం చాలు వెలిగించడానికి, 1000 దీపాలని వెలిగిస్తుంది, ఎన్నో దీపాలని వెలిగిస్తుంది. మరి తిరుమంత్రం కూడా అంతే, తిరుమంత్రం కూడా అటువంటిదే. మంత్రం అంటే ఏందండి అంటే మననం చేస్తే మనల్ని రక్షించేది మంత్రం. ఏదైనా ఓం నమో వెంకటేశాయ, జై శ్రీరామ్, ఓం శ్రీకృష్ణాయ నమః, ఇవన్నీ కూడా ఓం లక్ష్మీ నరసింహాయ నమః, ఇవన్నీ కూడా మంత్రాలే. మననం
నువ్వు ఎప్పుడైతే దాన్ని మననం చేస్తావో అప్పుడే మన వెన్ను నుండి కాపాడుకుంటూ వచ్చేదాన్నే మంత్రం అంటారు. మంత్రం అంటే ఇది అర్థం, గుర్తుపెట్టుకోండి. తర్వాత బలరాముడికి బంగారు కడియం వేశారు. ఎందుకు అంటే ముందు 7 మంది చనిపోయినారు. పోయినారా? ముందు 6 మంది పోయినారు. 6 మంది చనిపోయినారు. 7వ వాళ్ళు ఎవరు? బలరాముడు. చూశాడు కృష్ణుడు తనకన్నా ముందు జన్మ తీసుకుంటున్నాడు, ఆయన రుణం తీర్చుకోవాలి. త్రేతాయుగంలో లక్ష్మణ స్వామిగా ఆయన చేసినటువంటి రుణం తీర్చుకోవాలి ద్వాపరయుగంలో. కాబట్టి వెంటనే ఏం చేశాడు? యోగమాయని పిలిచాడు. సంకర్షణ చేసే రోహిణి యొక్క గర్భంలోకి అని చెప్పాడు. వెంటనే ఆమె రోహిణి గర్భంలోకి సంకర్షణ చేసేసింది. ఈమెకు కడుపు పోయిందనుకున్నారు, అక్కడ పెరిగాడు. అందుకే కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా, రోహిణి కూడా నందుని భార్యనే, గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా అన్న అంటే గుర్తుపెట్టుకోండి, రోహిణి నందుని యొక్క భార్యనే. జైల్లో ఉన్నాడు ఇక్కడ దేవకి దేవిని చేసుకొని, ఆయన కూడా ఆయన భార్యే. ఇంత హింసన చేస్తూ ఉన్నా కూడా భార్యను వచ్చేసి అతని దగ్గర నందగోపుని దగ్గర పెట్టాడు. ఎందుకంటే నందగోపుడు అంటే కృష్ణునికి, వీరికి కంసునికి భయం. ఒక సామంత రాజు అయినప్పటికి కూడా అత్యద్భుతమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎవరి జోలికి పోయినా కూడా వాళ్ళు, కంసుడు ప్రాణాలతో ఉంటాడు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలే. అందులో కప్పం కడుతూ ఉన్నాడు, నోరు మూసుకొని ఉండాల్సిందే. కప్పం కడతాడు కాబట్టి ఏం మాట్లాడడానికి లేదు. కానీ వాళ్ళ జోలికి పోవడానికి భయం కాబట్టి రోహిణిని అక్కడ ఉంచాడు, రోహిణీదేవిని, ఆ భార్యను. ఇంకా ఈ భార్య ఇద్దరు జైల్లో ఉన్నారు. అతనిలోకి ఆమెలోకి సంకర్షణ చేస్తాడు కాబట్టి బలరాముడు అక్కడ పుడతాడు. 6 మంది పిల్లలు చనిపోయినారు అని చెప్పేసి ఒక కడియం చేయించాడట నందగోపుడు. బంగారు, మేలిమి బంగారు కడియం, ఎప్పుడు దగ్గ మెరుస్తుంది. ఒక కాలికి వేసాడట. మనం చూస్తుంటాం పిల్లలు పుట్టలేదని ఏదో మంత్రాలు, తర్వాత ఏదో ఒక కాళ్ళకు వేసుకుంటారు కదా, ఏదో వేసుకొని ఉంటారు. అట్లా కడియం వేశారు వాళ్ళకి. కాబట్టి బతికి బట్ట కట్టినందుకు బంగారు కడియాన్ని చేయించాడట నందుడు. పరమ భాగవతోత్తముల పాదాలని మనం ఆశ్రయిస్తే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు లభిస్తుందని గోదాదేవి నమ్మకం. అందుకే ముందుగా బలరాముణ్ణి ప్రార్థన చేస్తోంది మన గోదా. రామావతారంలో లక్ష్మణునితో సేవలు చేసుకున్నాడు ఆదిశేషుడు సాక్షాత్తు. ఇప్పుడు కృష్ణావతారం. మరి ఆదిశేషుని అవతారమైనటువంటి బలరామునికి తమ్ముడై పుట్టాడు. అందుకని ఆలమందలు కాసేటప్పుడు బలరాముడు, అబ్బా కాళ్ళు నొస్తున్నాయని ఎక్కడైనా ఒక చెట్టు దగ్గర పడుకుంటే, అన్న నేను కాళ్ళు ఒత్తుతానని చెప్పి కాళ్ళు పిసికేటి, మంచినీళ్ళు తెచ్చిచ్చి, పళ్ళు కోసుకొచ్చి తెచ్చి, ఈ సేవలన్నీ కూడా ఈ జన్మలో ఆ రుణాన్ని తీర్చుకున్నాడట. మరి ఎప్పుడైనా కూడా ఎవరి దగ్గర నుంచి ఏమైనా తీసుకుంటే మళ్ళీ వాళ్ళకు మనం రుణపడినట్టే. ఖచ్చితంగా వాళ్ళ యొక్క రుణాన్ని మనము తీర్చుకోవాలి. కాబట్టి ఈ విధంగా పరమ భాగవతోత్తములైనటువంటి వాళ్ళ ద్వారా మన గోదాదేవి ఈరోజు వీళ్ళ 4 దగ్గరికి వెళ్ళింది. మరి రేపు నీలాదేవి బయటికి వస్తుంది. అందుకే బయటికి రాదు. ఏ విధంగా ఉండేది అనేది రేపటి నిర్వర్ణన. నీలాదేవి యొక్క సాక్షాత్తు లక్ష్మితో సమానురాలైనటువంటి గోదాదేవి యొక్క ప్రస్తావన రేపు వస్తుంది. కాబట్టి రేపు లక్ష్మీ కటాక్షం. కాబట్టి ఒక్కసారి లక్ష్మీ అష్టోత్తరం చేసిన తర్వాత పాఠం మొదలుపెడతాం. జై శ్రీమన్నారాయణ.